హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అంశు కిచెన్ లాగ్. ఈరోజు నేను కొత్తిమీర రైస్ ఎలా చేయాలో చూపిస్తున్నాను. మిక్సీ జార్లో కొత్తిమీర, ఎండు కొబ్బరి, ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, పసుపు, కారం, చింతపండు, కొద్దిగా నీళ్లు వేసి మిక్సీ పట్టి పెట్టుకోవాలి. ఒక బౌల్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా బుడ్డలిత్నాలు ఇంకా శనగబ్యాళ్ళు కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా ఇంగువ కూడా వేసుకొని మిక్స్ చేసుకొని, మిక్సీ పట్టి పెట్టుకున్న పేస్ట్ కూడా ఇందులో వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకోవాలి. ఇందులో కొద్దిగా ఉప్పు వేసి ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి. ఇందులో కొద్దిగా ఇప్పుడు నెయ్యి కూడా వేసుకొని మిక్స్ చేసుకొని, ఉడికించి పెట్టుకున్న రైస్ కూడా వేసుకొని మిక్స్ చేసుకుంటే రెడీ అయిపోతుంది. ఇలా మనము ఇన్స్టెంట్‌గా కూరగాయలు లేనప్పుడు మనము ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే లంచ్ బాక్స్‌లో కూడా చాలా బావుంటుంది. ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ Anshu Kitchen Log. Thank you.